వాట్? ఎస్ డాక్టర్, నేను చూశాను. కమాన్ డాక్టర్. భారతి, రిలాక్స్ దేవా, రిలాక్స్. ఐ విల్ చెక్ ఇట్ అవుట్. డాక్టర్, వెంటనే సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ తీయించండి. హరి అప్, ఫాస్ట్ ఫాస్ట్, కమాన్. జోస్నా, వాట్ హ్యాపెండ్ ఐశ్వర్య? ఎందుకంత కంగారు పడుతున్నావు? జోస్నా, పార్వతి అదే అదే కోమలకు వెళ్ళిందని చెప్పానా? అది జరగడానికి వీలుందా? ఆల్మోస్ట్ చనిపోయిందనుకున్న డెడ్ బాడీలో చలనం వస్తుందా? టెల్ మీ. ఒక్క నిమిషం. అలా జరిగే అవకాశం ఉంది ఐశ్వర్య. దీన్నే డబుల్ పర్సనాలిటీ సిండ్రోమ్ అంటారు. పార్వతి దగ్గరికి వెళ్ళి నువ్వేం మాట్లాడావు? మాట నిలుపుకోవడానికే చచ్చిపోవాలనుకుంది. ఖచ్చితంగా నువ్వు చచ్చిపోతావని చెప్పాను. అలాంటి పేషెంట్ కి పదే పదే ఒకే మాట చెప్తే చావటమే టార్గెట్ అవుతుంది. అపరిచితుడు, గజని ఈ మూవీస్ చూసావు కదా? చూశాను. అంతా మర్చిపోయి ఉంటారు, బట్ అనుకున్నది చేస్తూ ఉంటారు. ఇప్పుడు పార్వతి కండిషన్ అలాగే ఉంటుందంటావా? ఇంచుమించు అంతే. మనం ఎక్కువగా దేని గురించైతే ఆలోచిస్తామో అదే రోజు కలలో వస్తుంది. అదే కోమాలో ఉన్న పేషెంట్ కి ఏ విషయం బ్రెయిన్ లో మెదులుతుందో దాన్నే రీచ్ అవ్వాలని చూస్తారు. అంటే చావు బతుకుల్లో ఉన్న పార్వతి మళ్ళీ చావాలనుకుంటుందా? తన మనసులో బలంగా నాటుకుపోయిన ఆలోచనే పార్వతిని బ్రతికించడమో చంపడమో చేస్తుంది. దట్స్ ఆల్. ఇల్లు వదిలి వెళ్ళిపోతానని చెప్పి కోమాలోకి వెళ్ళావేంటే? నాతో చెప్పిన మాటలు, తీసుకున్న ప్రామిస్లు ఇవన్నీ తలుచుకుని నువ్వు గ్యారంటీగా చచ్చిపోతావనుకున్నాను. పో, వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో.
దూరంగా వెళ్ళిపో 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 పార్వతి 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 ఏమ్మా చూసుకుని పో చేస్తావా బ్రో హలో మై డాక్టర్తో మాట్లాడి వచ్చేసరికి పార్వతి లేదురా. వాట్? పార్వతి కనిపించట్లేదా? ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో అంతు పట్టట్లేదు. రే ప్లీజ్ రా, అక్కడ ఒకసారి సెర్చ్ చేయరా. సరే బ్రో, నేను కూడా వెతుకుతా. యా భయ్యా, లంగావని కట్టుకుని అమ్మాయిని చూసారా? చూడలేదు సార్. తలకి కట్టుంది. నైదేకా సాబ్. పార్వతి, పార్వతి, పార్వతి ఆగు. పార్వతి ఆగు. పార్వతి ఆగు. పార్వతి ఆగు. పార్వతి ఆగు. పార్వతి ఆగు. పార్వతి, పార్వతి బ్రో. బ్రో, పార్వతి, 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 పార్వతి చూడు. పార్వతి నన్ను చూడు. పార్వతి మాట్లాడు. పార్వతి
పార్వతి పార్వతి ఏంటిది పార్వతి? నేను బ్రతికించుకోవాలని ప్రయత్నిస్తే నువ్వు ఇలా. పార్వతి పార్వతి, నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాలనుకుంటే కళ్ళలో నీళ్ళు తెప్పిస్తున్నావు నువ్వు. ఏమైంది నీకు చెప్పు పార్వతి? ఇదిగో నా కళ్ళలోకి చూసి మాట్లాడు పార్వతి. పార్వతి పార్వతి మాట్లాడు పార్వతి. రే భయ్, పార్వతిని మాట్లాడమని చెప్పరా. పార్వతి బ్రో మాట్లాడు. ఇదిగో ఇదిగో పార్వతి పార్వతి, మై ఐశ్వర్యని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. అమ్మ మాట నిలబెట్టుకోలేదని భయపెట్టావు కదా పార్వతి. నో పార్వతి నో. పార్వతి, నేను ఐశ్వర్యని పెళ్లి చేసుకుంటాను. చూడు నిజంగా చూడు చూడు పార్వతి, అలా శూన్యంలో చూసుకుంటూ ఎంతసేపు ఉంటావు? ప్లీజ్ పార్వతి మాట్లాడు మాట్లాడు. మా అమ్మ నాన్న ఇద్దరి ప్రాణాలు కాపాడావు కదా. చీకటయ్యే మా వంశ చరిత్రకి దీపాన్ని వెలిగించావు. నువ్వు బ్రతకాలి. అమ్మ నిన్ను చేరదీస్తుంది. నీ చేతి వంట తిని నువ్వు అడిగావే, అదే పెద్ద బాబు గారు అమ్మగారు శబాష్ పార్వతి అనాలని, అది చాలు నా లైఫ్ కనేదానివి కదా పార్వతి. అమ్మ నిన్ను మెచ్చుకుంటుంది. చూడు పార్వతి, ఇటు చూడు పార్వతి. పార్వతి పార్వతి ఇటు చూడు పార్వతి. అరే చెప్పరా. మీ నాన్న కోసం, గనిగాడి కోసం, నా కోసం నువ్వు మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి పార్వతి. పార్వతి మాట్లాడు పార్వతి, ప్లీజ్ పార్వతి. రే భయ్, హాస్పిటల్ తీసుకెళ్ళి పద. పార్వతి కేర్ఫుల్. మకర రేఖ మీదుగా ఉత్తరానికి, కర్కాటక రేఖ మీదుగా దక్షిణానికి మారేటప్పుడు భూమధ్య రేఖను సూర్యుడు పాలిస్తాడు. భూమధ్య రేఖ మీద స్తబ్దుగా ఉన్న సూర్యుడిలో కదలిక వస్తే గాని పార్వతి పరిస్థితి చెప్పలేం. సర్వదోష నివారణ హోమం జరిపిస్తూ ద్రాక్షారామ లింగేశ్వరుడికి అక్కడున్న గోదావరి నదీ నీళ్లతో అభిషేకం చేయించి ఆ నీళ్లని తీసుకువచ్చి పార్వతికి తాగించాలి. నా స్వార్థం కోసం అమాయకురాలైన పార్వతి పలికకూడదు. అది నా జీవితంలో జరగిన మచ్చగా మిగిలిపోతుంది. ఎలాగైనా పార్వతిని కాపాడమ్మా. మమ్మల్ని నమ్ముకుని వచ్చిన ఆడపిల్లకి అన్యాయం కాకుండా చూడాల్సిన బాధ్యత నీదే తండ్రి. పార్వతి బ్రతకాలి, మళ్ళీ మామూలు మనిషి కావాలి. సత్కారణధీరం తం నమామి కహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్యలలామం మధిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం రాగభోగ సంధాన నిధానం రాజయోగ
सम्पूर्णप्रभावं नव्यदिव्यसौन्दर्यसुधीरं तं नमामि सम्मोहकशुभ्रम् अतुलचतुरपटलौकिकमूर्तिं सकलकार्यहितकौशलकीर्तिं तीव्रवेगसञ्चारणतत्त्वं तं नमामि सौम्यं बुधदेवम् హనుమంతు, అమ్మా, నువ్వు వెళ్ళి గోదావరి నుంచి నీళ్లు తీసుకురా. ఆ నీళ్లతో శంభులింగేశ్వరుడికి అభిషేకం చేసి ఆ తర్వాత పార్వతికి తీసుకెళ్ళాలి. అట్టాగే అమ్మగారు. నువ్వు ఆలస్యం చేయొద్దు హనుమంతు. పద, నేను కూడా నీతో వస్తా. అలాగేనమ్మా, రండి. ఆఫ్టర్ ఆల్ 6,000 జీతానికి పనిచేసే పని మనిషి కోసం ఇప్పటిదాకా 25 లక్షలు తగలబెట్టారు. ఇప్పుడేమో హోమం ఒకటి. ఇది కోమా నుండి బయటకొచ్చేలోపు 1 కోటి దాటుతుందేమో. నా కర్మ, కోటలో మహారాణిని. నాకెప్పుడు కూడా ఇలా చేయలేదు. ఓం ఈశానదేవాయ నమః. ఓం వసుదే దేవాయ నమః. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవతో దైశవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. యాతైషు శివతమా శివం బభూవదేతనః తయాస్మాన్ విశ్వక్ష్మయా పరిభుజా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా. ప్రియ పాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా. అక్కడ పావని అభిషేకం నీళ్లు తీసుకురాకుండా అడ్డుకుంటుంది. ఈలోపు ఇక్కడ నేను పార్వతి ఇంట్లోంచి తులసి నీళ్లు తీసుకురాకుండా అడ్డుకోవాలి. ఓం కయా చిత్ర ఆబోధోదే సదామస్సగా కయా త్రిచయ ప్రాయస్వాహ. ఓం పరమేశ్వర పర. ఓం నిఖిలేశ్వర హర. ఓం జీవేశ్వరేశ్వర కనరరా. ఓం మంత్రేశ్వర స్వర. ఓం యంత్రేశ్వర స్థిర. ఓం తంత్రేశ్వర వర నామేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా. ప్రియ పాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ పెదబాబు, ఒక పని మనిషి ప్రాణాలు నిలబెట్టడం కోసం ఇంతలా తప్పించే యజమానిని నా జీవితంలో చూడలేదు. పాప పుణ్యాలు ఎరగని పసిపాపతో సమానం పార్వతి. మనల్ని నమ్మి ఈ ఊరు వచ్చిన పార్వతికి ఎటువంటి గతి పట్టిందో చూడు పిన్ని.